ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచిన నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నా ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రావడం లేదని పార్టీల నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటరు నాడి అంతుచిక్కడం లేదట. నామినేషన్ల పర్వం ముగిసి వారం రోజులు గడిచింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 3 ప్రధాన పార్టీల్లోని స్టార్ క్యాంపెయినర్లందరూ ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా డివిజన్ల వారీగా ప్రచారం చేసేలా షెడ్యూల్ చేసుకున్నారు. బీజేపీ అగ్రనేతలందరూ కార్పెట్ బాంబింగ్ పేరిట ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలోనూ ఓటర్ల మనసులో ఏముందన్న విషయంపై స్పష్టత రావడం లేదని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. ప్రచారానికి ఏ పార్టీ వెళ్లినా మా మద్దతు మీకేనంటూ హామీ ఇస్తున్నారట ఓటర్లు. భరోసా ఇచ్చిన వారు పోలింగ్ రోజున అదే మాటపై ఉంటారు, మాట తప్పుతారో తెలియక నాయకులు పరేషాన్ అవుతున్నారట. ప్రధాన పార్టీల నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తిరుగుతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా ఫోకస్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు డివిజన్లు, కాలనీలు, బస్తీల వారీగా బాధ్యతలు అప్పగించి తిప్పుతున్నారు. డివిజన్ వార్డుల వారీగా ఓ ముఖ్య నాయకుడికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. కాలనీలు, బస్తీలు, గల్లీలు, సామాజిక వర్గాల వారీగా తమకు ఎన్ని ఓట్లు నమ్మకంగా పడతాయని అంచనా వేసేందుకు ప్రధాన పార్టీల నేతలందరూ నియోజకవర్గమంతా తిరుగుతున్నారట. ప్రస్తుతమున్న ట్రెండ్స్ అంచనా వేసేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే చర్చ నడుస్తుందట. ప్రచారానికి ఎవరు వెళ్లినా వారికి ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ ఉండడంతో వారి మద్దతు ఎవరికనేది 3 పార్టీలకు అంతుపట్టకుండా తయారైందట. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులందరి ప్రచారంలోనూ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి నేతలందరూ గందరగోళానికి గురవుతున్నారట. ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు ఓటర్లు మా ఓట్లు మీకేనని చెబుతూ ఉండడం, మాతో పాటు పక్కన వాళ్లకు చెబుతామని చెబుతూ ఉండడంతో నేతలు ఖుషి అవుతున్నారట. ఇలా ఏ పార్టీ అభ్యర్థి వెళ్లినా అభ్యర్థి తరపు నాయకులు ప్రచారం చేసినా అదే ముచ్చట చెబుతూ ఉండడం ఆసక్తికరంగా మారిందట. దీంతో ప్రచారానికి వెళ్లిన నాయకులు తమ పార్టీ విజయం గ్యారంటీ అని నమ్ముతున్న పరిస్థితి నెలకొంటుందట. అయితే మాట ఇచ్చిన వారిలో ఎంతమంది నమ్మకంగా ఓట్లు వేస్తారోనని అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, వారి అనుచరులు సందిగ్ధంలో పడుతున్నారట. పోలింగ్ కేంద్రాల్లో ఓటు ఎవరికి వేశామో ఎవరికి తెలియదని, ఎవరు గెలిస్తే వారికే మా ఓట్లు వేశామని చెబితే సరిపోతుందనే భావనలో ఓటర్లు ఉన్నారనే టాక్ నడుస్తుందట. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ట్రెండ్ ఏంటనేది చెప్పలేమనేది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రతిష్టాత్మకమైన బైపోల్ పోరులో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారు అనేది కౌంటింగ్ రోజైన నవంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే.